విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన కొత్త పార్టీ జెండా రెపరెపలాడింది. తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా గుర్తును ఆవిష్కరించారు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్. గతంలోనే పార్టీ పేరును ప్రకటించిన విజయ్ ఇవాళ ఆ పార్టీ జెండా ఆవిష్కరించారు. ముదర ఎరుపు, పసుపు రంగులో కూడిన జెండాలో మధ్యన ఓ పువ్వుంది. ఆ పువ్వుకు అటూ ఇటూ 2 ఏనుగులున్నాయి. పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత పార్టీ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు విజయ్. కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే పార్టీ లక్ష్యమన్నారు విజయ్. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం విజయమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు దళపతి విజయ్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తిక్. రైట్ స్వాతి, తమిళనాడులో మరొక పార్టీ జెండా రెపరెపలాడింది. మొన్నటి వరకు కూడా విజయ్ పార్టీ ప్రకటించడం కూడా జరిగింది. దాని తర్వాత సభ కావచ్చు, దాని తర్వాత పార్టీ విధి విధానాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం త్వరలోనే వెల్లడిస్తానన్నటువంటి విజయ్ ఈ రోజు పార్టీ జెండాను పైనూరులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. దాదాపు 250 మంది తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యదర్శులు అందరి సమక్షంలో కూడా ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఏదైతే జెండాలో కూడా పసుపుతో పాటు ఎరుపుతో ఉన్నటువంటి జెండాగా కూడా దీన్ని ముద్రించడం కూడా జరిగింది. మధ్యలో 2 ఏనుగులు, దానికి మధ్యలో పువ్వు, సూర్య కిరణాలు పడేలాగా కూడా ఈ జెండాను రూపొందించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించిన గీతాన్ని కూడా విడుదల చేశారు. అయితే త్వరలోనే పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ద్వారా పూర్తి స్థాయి వివరాలను వెల్లడిస్తానని చెప్పి కూడా విజయ్ చెప్పడం కూడా జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కూడా టార్గెట్ గా పెట్టుకుని విజయ్ ఏదైతే పార్టీని ప్రకటించడం కూడా జరిగింది. ముందుగానే అనుకున్నట్టుగానే పార్టీకి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రతిసారి కూడా ఇంతకుముందు విద్యార్థుల సమావేశంలో తొలిసారి వెల్లడించడం కూడా జరిగింది దాని తర్వాత ఇప్పుడు పార్టీ జెండాను ప్రకటించారు. దాని తర్వాత తిరుచిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పూర్తి స్థాయి వివరాలను విజయ్ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. పక్కా ప్రణాళిక ప్రకారం కూడా 2026 టార్గెట్ గా కూడా పూర్తి స్థాయిలో విజయ్ అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అర్థమవుతుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వెళ్ళడానికి క్యాడర్ ను మొత్తం కూడా చేస్తుంది. దాని తర్వాత క్రియాశీలక సభ్యత్వాలు అనేది కూడా పెద్ద ఎత్తున నమోదు చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా తమిళనాడులో 2026లో బాగా వేయడమే లక్ష్యంగా కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. మొత్తం 235 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి గతంలో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇటు డిఎంకే, ఏఐడిఎంకేలు పోటీ పడ్డాయి. ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా ఊహించిన విధంగా అన్యూహంగా పుంజుకున్నటువంటి నేపథ్యంలో విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు, ఏ విధమైనటువంటి ప్రణాళికలతో వెళ్తారు, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ వర్గాన్ని టార్గెట్ గా కూడా చేసుకుని ముందుకు వెళ్తారన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందుగానే గత కొంతకాలంగా కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో విజయ్ పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొదట విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి అవార్డులు, రివార్డులు ప్రకటన కావచ్చు, దాని తర్వాత సేవా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, మొన్న జరిగినటువంటి వరదల్లో పూర్తి స్థాయిలో విజయ్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులే సహాయ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఈ తరహాలో స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టు వస్తున్నటువంటి విజయ్ రానున్నటువంటి తిరుచి సభలో మాత్రం ఒక క్లారిటీ అయితే పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.